మూర్తి గారిలో మాకు ఇప్పటివరకు ఒక కోణమే తెలుసు, జర్నలిస్ట్గా తెలుసు. బట్ ఈ డైరెక్షన్ యాంగిల్ ఆయనలో ఎప్పుడు చూడలేదు. సో ఒక డైరెక్టర్గా ఆయన గురించి ఏం చెప్తారు? నో ఆయన హీస్ లైక్ వెరీ హార్డ్ వర్కింగ్ గై అండ్ బేసిక్గా. ఎందుకంటే ఇనీషియల్గా ఆయన ఫస్ట్ నాకు ఇలా కథ చెప్తానన్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఓకే సరదాగా చెప్తున్నారేమో ఇలా చెప్తానని అనుకుంటే 1 year ఈ బౌండ్ స్క్రిప్ట్ చేసి తీసుకొచ్చారు. అండ్ దెన్ ప్రతి సీన్కి ఆయన రిఫరెన్స్లు ఇవన్నీ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, సీక్వెన్స్ ఇవన్నీ రిఫరెన్స్లు, టోన్ ఎలా ఉండాలి మొత్తం అంతా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. సో ఆయన చాలా హార్డ్ వర్క్ పెట్టారు. బేసిక్గా ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి అప్రిషియేట్ చేయాలి. అంటే ఆయన తన జర్నలిస్ట్ కెరియర్ని కూడా అలాగే దానికి అంత ఇది ఇచ్చి దీనికి అంత టైం స్పెండ్ చేసి చేయడం అనేది యూ నీడ్ టు అప్రిషియేట్ అండి. మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ డైలాగ్స్ స్పష్టంగా పలికే వాళ్ళలో మీరు ముందు వరుసలో ఉంటారు. అండ్ మన ట్రైలర్ చూస్తే ప్రతి డైలాగ్ కూడా చాలా మీ నోట వింటుంటే సమాజానికి ఉపయోగపడే డైలాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకొంచెం ఎఫెక్టివ్గా అనిపించాయి. సో డైలాగ్స్ గురించి ఏం చెప్తారు? డైలాగ్స్ మూర్తి గారు బాగా రాశారండి. ఎందుకంటే నేను అదే చెప్పాను, మీరే బాగా మాట్లాడతారు. జర్నలిస్ట్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, కొంచెం ఇట్ విల్ బీ అ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ కమర్షియల్ ఇది. సో స్టూడియోలో ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే న్యూస్ రీడింగ్ కానీ మూర్తి గారు హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ అదర్ డైలాగ్స్ ఆల్సో వెరీ హార్డ్ హిట్టింగ్, ఎందుకంటే క్వశ్చనింగ్ ఇది కదా. సో ద వే హీ కాయిన్ దోస్ డైలాగ్స్ ఆర్ వెరీ నైస్ అండ్. సో ఆయన చేసేది క్వశ్చనింగే, మీరు మూవీలో సిస్టమ్ని క్వశ్చన్ చేయడమే. సో మీరు ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా హోంవర్క్ చేయాల్సిన అవసరం వచ్చిందా? పెద్దగా ఏం చేయాలి, మూర్తి గారితో ఒక 4 రోజులు మాట్లాడాను, ట్రావెల్ చేస్తే ఒక 1 month మాట్లాడాను ఆయన. సో ఎందుకంటే ఐవ్ సీన్ షోస్ బిఫోర్ ఆల్సో. ఆయన హౌ హీ కండక్ట్స్ డిబేట్ కానీ, హౌ హీ ఇంటర్వ్యూస్ పీపుల్ కానీ. సో అప్పటి వరకు ఏంటంటే ఓన్లీ టీవీలో చూసిన మూర్తి గారు తెలుసు నాకు. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ఈ సినిమా పరంగా కలిసినప్పుడు ఐ అండర్స్టూడ్ ఓకే హీ హ్యాస్ అ డిఫరెంట్ సైడ్. సో దట్ వీ ట్రై టు రిఫ్లెక్ట్, అంటే ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆయన పర్సోనా చాలా డిఫరెన్స్ ఉంది. సో వీ ట్రై టు ఇన్బిల్డ్ దట్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. సో కొన్ని ఆయన మీరు చేసి చూపించండి, యాజ్ ఇట్ ఈస్ అలాగే చేస్తానని చెప్పేవాడిని.